ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. పెసా మహోత్సవం 2025 అనేది వార్తల్లో ఉంది. పెసా మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖున కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి గాను పెసా మహోత్సవాన్ని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ డిసెంబర్ 23, 24వ తారీఖున 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహిస్తుంది. అసలు ఈ పెసా మహోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తారంటే, పెసా అనేది ఒక చట్టం. పెసా పంచాయతీస్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ 1996 చట్టం భారతదేశంలో డిసెంబర్ 24వ తారీఖున అమల్లోకి వచ్చింది. ఈ పెసా యాక్ట్ 1996 అమల్లోకి వచ్చిన డిసెంబర్ 24వ తారీఖున ప్రతి సంవత్సరం పెసా మహోత్సవాన్ని నిర్వహిస్తాం. అసలు భారతదేశంలో ఈ పెసా యాక్ట్ని తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందో చూద్దాం. భారతదేశంలో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థకి రాజ్యాంగ భద్రతని కల్పించడం కోసం 73వ రాజ్యాంగ సవరణని తీసుకొచ్చారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థకి రాజ్యాంగ భద్రతని కల్పించారు. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా రాజ్యాంగంలో 9వ భాగాన్ని అలాగే 11వ షెడ్యూల్ని చేర్చారు. అలాగే పంచాయతీరాజ్ శాఖలు నిర్వహించాల్సిన 29 విధులను కూడా ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. అయితే ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ భద్రత కల్పించిన పంచాయతీరాజ్ వ్యవస్థని కొన్ని ప్రాంతాల్లో, అంటే షెడ్యూల్డ్ ప్రాంతాల్లో, షెడ్యూల్డ్ ఏరియాస్కి వర్తింప చేయకుండా మినహాయింపునిచ్చారు. అసలు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని షెడ్యూల్డ్ ఏరియాస్లోని ప్రజలకి ఎందుకు వర్తింప చేయలేదంటే, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉండే షెడ్యూల్డ్ తెగల వాళ్ళు, గిరిజనులు భారతదేశంలో ఉండే మిగతా ప్రజల్లాగా ఆధునిక జీవితానికి అలవాటు పడకుండా తరతరాలుగా వాళ్ళకి వస్తున్న పురాతన పద్ధతులు, సంస్కృతుల మీద వాళ్ళు జీవిస్తూ జీవనాన్ని గడుపుతూ ఉంటారు. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని ఈ షెడ్యూల్డ్ ఏరియాస్లోని ప్రజలకి వర్తింపజేస్తే వాళ్ళు తరతరాలుగా పాటిస్తున్న పద్ధతులు, సంస్కృతులకి విఘాతం కలుగుతుందన్న భయంతో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని షెడ్యూల్డ్ ఏరియాస్కి వర్తింపు చేయకుండా మినహాయింపునిచ్చారు. అయితే ఇదే 73వ రాజ్యాంగ సవరణ చట్టం పార్లమెంటుకి ఒక అధికారాన్ని ఇచ్చింది. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని కొన్ని మార్పులు చేర్పులు చేసి షెడ్యూల్డ్ ఏరియాస్లో ఉండే షెడ్యూల్డ్ తెగల జీవనానికి నష్టం కలిగించకుండా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని షెడ్యూల్డ్ ఏరియాస్లో జీవిస్తున్న ప్రజలకి అప్లై చేసే విధంగా పార్లమెంటుకి ఒక అధికారాన్ని ఇచ్చింది. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని కొన్ని మార్పులు చేర్పులు చేసి షెడ్యూల్డ్ ఏరియాస్లో అప్లై చేయడం కోసమే పార్లమెంటు ఈ పెసా యాక్ట్ 1996ని తీసుకొచ్చింది. పెసా యాక్ట్ పంచాయతీస్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ 1996. ఈ పెసా యాక్ట్ అమల్లోకి వచ్చిన డిసెంబర్ 24వ తారీఖునే ఎవ్రీ ఇయర్ భారతదేశంలో పెసా మహోత్సవాన్ని నిర్వహిస్తుంది కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. ఈరోజు వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. 2వ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు 2025 వార్తల్లో ఉంది. ఈ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలని 2023లో భారతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ స్థాపించింది. ఈ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలని మొట్టమొదటిసారి 2024లో ప్రదానం చేశారు. నిన్నటి రోజున, అంటే డిసెంబర్ 23వ తారీఖున 2వ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలని రాష్ట్రపతి భవన్లో ఉన్న గణతంత్ర మండపంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రదానం చేశారు. ఈ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలని శాస్త్ర సాంకేతిక రంగాలలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలకు అందిస్తారు. ఈ పురస్కారాలని ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, స్పేస్, ఎన్విరాన్మెంట్ ఇలాంటి మొత్తం 13 రకాల ఫీల్డ్స్లో ఈ అవార్డ్స్ అనేవి అందిస్తారు. ఈ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలని కేవలం భారతీయ శాస్త్రవేత్తలకు మాత్రమే అందిస్తారు. విదేశీ శాస్త్రవేత్తలకి ఈ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు అందించరు. అలాగే భారతీయ శాస్త్రవేత్తలతో పాటు భారతీయ మూలాలు, అంటే ఇండియన్ ఆరిజిన్ కలిగిన శాస్త్రవేత్తలకు కూడా ఈ రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు అనేవి అందజేస్తారు. ఈ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాల్లో మొత్తం 4 కేటగిరీలు ఉంటాయి. మొదటి కేటగిరీ విజ్ఞాన్ రత్న, రెండవది విజ్ఞాన్ శ్రీ, మూడవది విజ్ఞాన్ యువ,
శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు. ఇక 4వది విజ్ఞాన్ టీమ్. ఈ 4 కేటగిరీలకు సంబంధించి 2025 సంవత్సరానికి గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మొత్తం 24 మంది శాస్త్రవేత్తలకి ఈ సంవత్సరం అవార్డుల ప్రదానోత్సవం చేశారు. ఇక 2025లో ఈ అవార్డులు పొందిన వ్యక్తులు ఎవరో చూద్దాం. విజ్ఞాన్ రత్న. ఈ విజ్ఞాన్ రత్న అవార్డునే లైఫ్ అచీవ్మెంట్ రికగ్నైజేషన్ అవార్డు అని కూడా పిలుస్తారు. 2025లో విజ్ఞాన్ రత్న అవార్డు పొందిన వ్యక్తి జయంత్ విష్ణు నార్లీకర్ అనే ప్రొఫెసర్ గారు ఈ అవార్డుని పొందారు. ఈయన ఈ అవార్డుని ఫిజిక్స్ విభాగంలో పొందడం జరిగింది. జయంత్ విష్ణు నార్లీకర్ గారు అంతరిక్ష రంగానికి సంబంధించి అనేక పరిశోధనలు చేశారు. ఈయనకి ఈ అవార్డుని మరణానంతరం ఇవ్వడం జరిగింది. జయంత్ విష్ణు నార్లీకర్ గారు 2025 మేలో మరణించడం జరిగింది. ఈ విజ్ఞాన్ రత్న అవార్డు కంటే ముందు జయంత్ విష్ణు నార్లీకర్ గారికి పద్మ విభూషణ్ అవార్డుని కూడా భారత ప్రభుత్వం ప్రదానం చేసింది. ఇక సెకండ్ కేటగిరీ విజ్ఞాన్ శ్రీలో మొత్తం 8 మంది శాస్త్రవేత్తలకి ఈ రాష్ట్రీయ పురస్కారాలను అందజేశారు. తర్వాత 3వ విభాగం విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు విభాగంలో మొత్తం 14 మంది శాస్త్రవేత్తలకి ఈ అవార్డులని ప్రదానం చేయడం జరిగింది. ఇక విజ్ఞాన్ టీంకి సంబంధించి సిఎస్ఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కింద పనిచేస్తున్న అరోమా మిషన్ టీంకి విజ్ఞాన్ టీం అవార్డుని ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. మొత్తం 4 కేటగిరీలకు సంబంధించి 24 మంది శాస్త్రవేత్తలకి ఈ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు అనేవి అందజేయడం జరిగింది. ఈ ఇయర్ విజ్ఞాన్ టీం అవార్డు పొందిన సిఎస్ఆర్ కింద పనిచేస్తున్న అరోమా మిషన్ అనేది భారతదేశంలో అరోమేటిక్ ప్లాంట్ కల్టివేషన్, సుగంధ ద్రవ్యాల వ్యవసాయాన్ని పెంచడానికి, అలాగే ఎసెన్షియల్ ఆయిల్ ప్రొడక్షన్ని పెంచడానికి కృషి చేస్తుంది. ఈ మిషన్ చేసే కార్యక్రమాలన్నీ పర్పుల్ రెవల్యూషన్ అనే పేరుతో పాపులర్ అయ్యాయి. పర్పుల్ రెవల్యూషన్. ఈ అరోమేటిక్ మిషన్ చేస్తున్న కార్యక్రమాలన్నీ పర్పుల్ రెవల్యూషన్ అనే పేరుతో పాపులర్ అవడం జరిగింది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. అదనపు సొలిసిటర్ జనరల్ పదవి వార్తల్లో ఉంది. నూతన అదనపు సొలిసిటర్ జనరల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ మాజీ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ గారు నియమితులవడం జరిగింది. అసలు అదనపు సొలిసిటర్ జనరల్ పదవి అంటే ఏంటి, ఆయన ఏ బాధ్యతలు నిర్వహిస్తారో చూద్దాం. భారతదేశంలో భారత ప్రభుత్వానికి సంబంధించిన న్యాయ వివాదాలని సుప్రీంకోర్టులో అలాగే దేశంలోని ఇతర కోర్టులలో భారత ప్రభుత్వం తరపున వాదించడానికి ఒక వ్యక్తి ఉంటారు. అతని పేరే అటార్నీ జనరల్. ఈ అటార్నీ జనరల్ గారికి సహాయ సహకారాలు అందించడానికి సొలిసిటర్ జనరల్ అలాగే అదనపు సొలిసిటర్ జనరల్లు ఉంటారు. ఈ అటార్నీ జనరల్ అనే పదవి రాజ్యాంగబద్ధమైన పదవి. కానీ ఈ సొలిసిటర్ జనరల్ అలాగే అదనపు సొలిసిటర్ జనరల్ అనేవి రాజ్యాంగబద్ధమైన పదవులు కాదు. ఇవి కేవలం చట్టబద్ధమైన పదవులు మాత్రమే. అలాగే దేశానికి ఒక అటార్నీ జనరల్ అలాగే ఒక సొలిసిటర్ జనరల్ ఉంటారు. కానీ అదనపు సొలిసిటర్ జనరల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనే పదవి సింగిల్ పదవి కాదు. సుప్రీంకోర్టుకి సంబంధించి అలాగే దేశంలో ఇతర హైకోర్టులకు సంబంధించి ఎంతమంది అదనపు సొలిసిటర్ జనరల్నైనా కేంద్ర ప్రభుత్వం నియమించే అధికారం ఉంది. నూతన అదనపు సొలిసిటర్ జనరల్గా కనకమేడల రవీంద్ర కుమార్తో పాటు మరో 2 కూడా నియమితులయ్యారు. దేవిందర్ పాల్ సింగ్ అలాగే అనిల్ కౌశిక్. కనకమేడల రవీంద్ర కుమార్ గారు, దేవేందర్ పాల్ సింగ్ గారు, అనిల్ కౌశిక్ గారు, ఈ ముగ్గురి పదవీ కాలం 3 సంవత్సరాల పాటు ఉంటుంది. ప్రస్తుతం భారతదేశ అటార్నీ జనరల్గా ఆర్ వెంకటరమణి గారు ఉన్నారు. ఆర్ వెంకటరమణి గారు ప్రస్తుతం భారత అటార్నీ జనరల్గా పనిచేస్తున్నారు. అలాగే సొలిసిటర్ జనరల్గా తుషార్ మెహతా గారు ఉన్నారు. అటార్నీ జనరల్గా ఆర్ వెంకటరమణి గారు ఉన్నారు. సొలిసిటర్ జనరల్గా తుషార్ మెహతా గారు ఉన్నారు. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ అనేది వార్తల్లో ఉంది. భారతదేశంలో తయారు చేసిన యుద్ధ విమానం తేజస్కి ఈ హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ అనేది అనుసంధానం చేయడం జరిగింది. ఈ హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ యొక్క బరువు 10 కేజీలు ఉంటుంది.
ఈ హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ యొక్క సాంకేతికతని డెవలప్ చేసింది డిఆర్డిఓకి చెందిన ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏడిఆర్డిఈ ఈ హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ యొక్క సాంకేతికతని డెవలప్ చేసింది. అయితే ఈ హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ని తయారు చేసింది మాత్రం గ్లైడర్ ఇండియా లిమిటెడ్. సాంకేతికతని డెవలప్ చేసింది ఏడిఆర్డిఈ, హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ని తయారు చేసింది గ్లైడర్ ఇండియా లిమిటెడ్. ఈ హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ని తేజస్ యుద్ధ విమానం యొక్క వెనుక భాగంలో అమర్చడం జరిగింది. ఇలా అమర్చడం వల్ల తేజస్ యుద్ధ విమానం అత్యవసర పరిస్థితిలో యుద్ధ విమాన వాహక నౌకల మీద అలాగే రన్వేల మీద అత్యవసర సమయాల్లో ల్యాండింగ్ జరపాల్సి వచ్చినప్పుడు ఎటువంటి ఒడిదుడుకులకి లోనవ్వకుండా ఈ పారాచూట్ అనేది విచ్చుకొని తేజస్ యుద్ధ విమానాన్ని సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేటట్లు చేస్తుంది. తరువాత వార్తలో ఉన్న కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. వినోద్ కుమార్ శుక్లా గారు వార్తల్లో ఉన్నారు. వినోద్ కుమార్ శుక్లా గారు నిన్న డిసెంబర్ 23వ తారీఖున మరణించడం జరిగింది. ఈయన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఒక ఫేమస్ హిందీ రచయిత. ఈయన రచనలకు గాను 2024కి సంబంధించి 2025లో 59వ జ్ఞాన్పీఠ్ అవార్డుని పొందారు. అలాగే అంతకుముందు 1999లో సాహిత్య అకాడమీ అవార్డుని కూడా పొంది ఉన్నారు. అలాగే 2023వ సంవత్సరంలో అమెరికాకి చెందిన ఇంటర్నేషనల్ లిటరేచర్కి అందించే అవార్డైన పెన్ లేదా నబోకోవ్ అవార్డుని పొందిన మొట్టమొదటి భారతీయుడిగా వినోద్ కుమార్ శుక్లా గారు పేరు పొందారు. తరువాత వార్తల్లో ఉన్న కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. తరువాత ఒక పుస్తకం వార్తలో ఉంది. సనాతన్ సంస్కృతికి అటల్ దృష్టి. సనాతన్ సంస్కృతికి అటల్ దృష్టి అనే పుస్తకం వార్తలో ఉంది. ఈ పుస్తకాన్ని నిన్న ఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ సనాతన్ సంస్కృతికి అటల్ దృష్టి అనే పుస్తకాన్ని రచించింది రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ వాసుదేవ్ దేవ్నాని గారు. ఈ బుక్ని రచించడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఈయన భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఈ సనాతన్ సంస్కృతికి అటల్ దృష్టి అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. దీని రచయిత వాసుదేవ్ దేవ్నాని గారు ప్రస్తుతం రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్గా వర్క్ చేస్తున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు 1924 డిసెంబర్ 25వ తారీఖున జన్మించడం జరిగింది. ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం డిసెంబర్ 25వ తారీఖున ప్రతి సంవత్సరం భారతదేశంలో సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకుంటాం. ఈయన పుట్టినరోజు డిసెంబర్ 25న ప్రతి సంవత్సరం భారతదేశంలో సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. తరువాత వార్తల్లో ఉన్న కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. నేషనల్ కన్జ్యూమర్ డే, జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం వార్తల్లో ఉంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖుని జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ ఇయర్ 2025కి సంబంధించి నేషనల్ కన్జ్యూమర్ డే థీమ్ వచ్చేసి ఎఫిషియంట్ అండ్ స్పీడీ డిస్పోజల్ త్రూ డిజిటల్ జస్టిస్. ఎఫిషియంట్ అండ్ స్పీడీ డిస్పోజల్ త్రూ డిజిటల్ జస్టిస్ అనేది ఈ ఇయర్ జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం యొక్క థీమ్గా ఉంది. డిసెంబర్ 24వ తారీఖునే ఈ నేషనల్ కన్జ్యూమర్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే వినియోగదారుల రక్షణ చట్టం వినియోగదారుల రక్షణ చట్టం 1986 వినియోగదారుల రక్షణ చట్టం 1986 అనేది డిసెంబర్ 24వ తారీఖున అమల్లోకి రావడం జరిగింది దేశవ్యాప్తంగా. ఈ చట్టం అమల్లోకి వచ్చిన డిసెంబర్ 24వ తారీఖుని పురస్కరించుకొని ఎవ్రీ ఇయర్ జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని డిసెంబర్ 24వ తారీఖున జరుపుకుంటున్నాం. అయితే ఆధునిక కాలానికి తగ్గట్టు ఈ కామర్స్ లాంటి వాణిజ్య విధానాల నుండి కూడా వినియోగదారులకి రక్షణ కల్పించడం కోసం 1986లో రూపొందించిన వినియోగదారుల రక్షణ చట్టాన్ని నూతన వినియోగదారుల రక్షణ చట్టంగా 2019లో రీప్లేస్ చేయడం జరిగింది. 1986 చట్టం స్థానంలో 2019 చట్టాన్ని రీప్లేస్ చేయడం జరిగింది. ఈ 2019 వినియోగదారుల రక్షణ చట్టం
2020 జూలై నుండి దేశంలో అమల్లోకి వచ్చింది.